టీశాట్ ప్రేక్షకులందరికీ కూడా టీశాట్ తరపున ధన్యవాదాలు. ఈ సెషన్లో మనము గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించిన అంశాల్లో భాగంగా పర్యావరణము అనే సబ్జెక్టులోని దాని అంశాలలో భాగంగా జీవ వైవిధ్య సంరక్షణ అనే ఒక అంశాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అనేది అసలు జరగాల్సిన అవసరం ఏమిటంటే జీవ వైవిధ్య నష్టానికి మనం అనేక కారణాలను చర్చించుకుందాం. సో మానవ ప్రేరిత చర్యల వల్ల ఈరోజు అనేక జీవజాతులు తమ మనుగడను ఉనికినే కోల్పోబోతున్నాయి. అలాగే గతంలో మనం చర్చించుకున్నటువంటి సెషన్లో భాగంగా దాదాపుగా రానున్న కొద్ది కాలంలోనే 10 లక్షల జీవజాతులు అంతరించిపోవడానికి అవకాశం ఉన్నాయి. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం మనకున్నటువంటి ప్రధానమైన అంశం. సో ఈ విధంగా అంతరించిపోతున్నటువంటి కనుమరుగైపోతుంది జీవజాతుల ఉనికిని కనుక మనం కాపాడుకోలేకపోయినట్లయితే భవిష్యత్తులో ఈ ఆహారపు గొలుసులలో ఉన్నటువంటి సమతుల్యత అనేది ప్రధానంగా దెబ్బతిని ఒక చిన్న సున్నితమైన మార్పు కూడా భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారి తీయడానికి అవకాశం ఉందని మనం గమనించాలి. సో కింది పోషణ స్థాయిలు సరిగా ఉండాలి, అలాగే పై పోషణ స్థాయిలు కూడా ఖచ్చితమైనటువంటి బ్యాలెన్స్ని కనుక మనం కాపాడుకోగలిగినట్లయితేనే భవిష్యత్తులో మానవ మనుగడకి ఉనికికి మనకి అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళ యొక్క ఉనికి కూడా ప్రశ్నార్థకం అవుతుంది అనే అనేక మనకి రిపోర్ట్స్ సర్వేలు మనకు తెలియజేస్తున్నాయి. సో ఈ జీవ వైవిధ్య పరిరక్షణని అనేది కనుక మనం పరిశీలించినట్లయితే మనం దీన్ని 2 రకాలుగా పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిది వాటి యొక్క ఆవాసాల్లో ఉంచుకొని వాటి మీద మానవ ప్రమేయము, కాలుష్య ప్రభావము, అలాగే ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు లేదా శీతోష్ణ స్థితిలో మార్పులు నియంత్రించగలగడము, వాటి యొక్క సహజ ఆవాసాల్లో సహజంగా ఉన్నటువంటి పరిస్థితులకి భంగం కలిగించకుండా ఉండడము. సో ఈ విధంగా చేయడం ఒక పద్ధతి. దీన్నే స్థానియ పరిరక్షణ లేదా ఇన్సిటు కన్జర్వేషన్ అంటాం దీన్ని. సో ఇన్సిటు కన్జర్వేషన్ అంటే వాటి యొక్క సహజ ఆవాసాలలో మనం వాటిని సంరక్షించడం. ఇక రెండవది కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాలలో మనకి కొన్ని జంతువులు కొన్ని పదుల సంఖ్యకే రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి 1900 సంవత్సరంలో కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి పులుల సంఖ్య 1,00,000కు పైగా ఉండేది. ప్రస్తుతం 2014-15 ప్రాంతానికి వచ్చి చూసినట్లయితే వాటి యొక్క సంఖ్య 1,450కి పడిపోవడం జరిగింది. సో ఫలితంగా ఏం చేయాల్సి వచ్చిందంటే ఆ పులులను కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి మన జూలాజికల్ పార్కుల్లో పెట్టి లేదా కొన్ని బొటానికల్ పార్క్స్లో పెట్టి వాటి యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా వాటి యొక్క సంఖ్యను పెంచి పులులని మనం అడవుల్లో వదలాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ విధంగా ఏదైనా అంతరించిపోతున్న జీవజాతిని కనుక మనం కాపాడుకోవాలంటే వాటిని సహజ ఆవాసాల నుంచి తీసుకువచ్చి కృత్రిమ పరిరక్షణలో అంటే జూలాజికల్ పార్క్స్ కానివ్వండి, బొటానికల్ గార్డెన్స్ కానివ్వండి, సో ఇలాంటి వాటిలో మనము వాటిని సంరక్షించి వాటి యొక్క సంఖ్యను పెంచి వాటిని మరలా సహజ ఆవాసాల్లో వదలాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ కృత్రిమంగా ఏదైతే మనం ఏర్పాటు చేసుకుంటున్నాం వాటిని ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటాం. అంటే అస్థానీయ లేదా కృత్రిమ పరిరక్షణ అనే పదాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది 2 రకాలుగా మనం చేస్తాము. ఒకటి ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటే స్థానీయంగా వాటి యొక్క సహజ ఆవాసాలను రక్షించడము. రెండవది ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే కృత్రిమంగా మనము వాటిని సంరక్షించడం. ఇక ఈ ఇన్సిటివ్ కన్జర్వేషన్ అనే అంశంలో కనుక మనం పరిశీలించినట్లయితే దీనికోసం అంతర్జాతీయంగా తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే స్వీడన్ దేశం ఏం చేసిందంటే 1968 సంవత్సరంలో ఒక ఎకోసో అనే ఒక ఆర్గనైజేషన్ ఒక మీటింగ్ని కండక్ట్ చేసింది. ఎకోసో అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ అనే ఒక మీటింగ్ని మన యునైటెడ్ నేషన్స్లో ప్రతిపాదించడం జరిగింది. ఈ ఎకోసో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా మానవుడికి పర్యావరణానికి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడుతున్నాయి. అంటే వాళ్ళ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఏర్పడుతుంది. ఈ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మానవుడు ఊరికే మనకి ప్రకృతి సహజ వనరుల మీద అధికంగా ఆధారపడడం, భవిష్యత్తులో వాటి యొక్క ఉనికి కూడా ప్రమాదకరంగా మారిపోతుంది అనే ఒక అంశాన్ని మొట్టమొదటిసారిగా స్వీడన్ దేశీయులు గమనించి ఈ పర్యావరణానికి మానవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాలని ఒకసారి చర్చించాలి. భవిష్యత్తులో వీటి మీద ఎటువంటి ప్రభావం ఉండబోతుంది, మానవుడి యొక్క అవసరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ అవసరాలకు తగినట్లుగా మనకి సహజ వనరులని మనం కాపాడుకోగలుగుతున్నామా, భవిష్యత్ తరాలకు వాటి యొక్క ఉనికి ఉంటుందా లేదా అనే అన్ని అంశాల మీద సమగ్రంగా చర్చించాలని
ఈ 1968 సంవత్సరంలో స్వీడన్ చెందినటువంటి ఎకోసో అనే ఒక కౌన్సిల్, ఒక ఆర్గనైజేషన్, అంటే ఒక మీటింగ్ కండక్ట్ చేసింది. ఫలితంగా యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే 1969లో దీనిపై చర్చకు అంగీకరించింది. సో 1969లో ఈ చర్చకు అంగీకరించిన తరువాత మరలా 1972లో ఏం జరిగిందంటే మొట్టమొదటిసారిగా స్టాక్ హోమ్లో ఒక మీటింగ్, ఒక కాన్ఫరెన్స్ని అరేంజ్ చేశాం. అదే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి చెందినటువంటి కాన్ఫరెన్స్. సో ఈ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనే దాని భూమిక ఏర్పడడానికి కూడా కారణం 1969లోను 68లోను స్వీడన్ తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా 1972లో స్టాక్ హోమ్లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్, అంటే ఐక్యరాజ్య సమితి సదస్సు దేని మీద అంటే మానవ పర్యావరణం మీద ఎటువంటి ప్రభావం ఉంది అనే విధంగా దాని యొక్క చర్చించడం కోసం హ్యూమన్ ఎన్విరాన్మెంట్ మీద ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఈ కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో ఈ కాన్ఫరెన్స్ యొక్క ఫలితం ఏ విధంగా వచ్చింది అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమము ఈ చర్చల ద్వారా ప్రారంభం కావడానికి భూమికి ఏర్పడింది. సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది 1972లో జరిగిన స్టాక్ హోమ్ సదస్సులో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనే దాని ఫలితంగా ఏర్పడిందే యుఎన్యూపీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పడింది. ఇక దీని తర్వాత చూసినట్లయితే దీనికంటే ముందుగానే మరొక అంశాన్ని మనం గమనించాలి. 1947లోనే స్విట్జర్లాండ్ చెందినటువంటి స్విస్ లీగ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్ అనే ఒక సంస్థ ఏర్పడి, స్విస్ లీగ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్ అంటే సహజ ఆవరణ వ్యవస్థలు అయితే ఉన్నాయో, ప్రకృతి ఏవైతే ఉందో ఆ ప్రకృతిని సంరక్షించుకోవడం కోసం 1947లోనే స్విస్ లీగ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్ అనే ఒక సంస్థ ఏర్పడడం ద్వారా స్విట్జర్లాండ్లో 1947లోనే దీనికి మొట్టమొదటి భూమిక ఏర్పడినట్టుగా మనం గమనించవచ్చు. ఈ సంస్థ యొక్క కార్యాలయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రున్నెన్ వేదికగా ఏర్పడినటువంటి ఒక అంతర్జాతీయ సదస్సు. బ్రున్నెన్, స్విట్జర్లాండ్ అనేటువంటి బ్రున్నెన్, BRUNNEN, బ్రున్నెన్ అనే ప్రాంతంలో ఏర్పడినటువంటి సదస్సు ఇది, సంస్థ ఇది. దీని తర్వాత అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 1947లో ఏర్పడినటువంటి సదస్సు యొక్క ప్రభావం ఏ విధంగా ఉందంటే 1948 అక్టోబర్ 5న ఫ్రాన్స్లోని ఒక నగరంలో మరొక సంస్థ ఆవిర్భవించింది. సో దాని యొక్క ప్రభావం, స్విట్జర్లాండ్ యొక్క ప్రభావం దేని మీద పడిందంటే ఫ్రాన్స్లో ఏర్పడింది. 1948లో అక్టోబర్ 5న ఒక నగరంలో, అంటే ఫౌంటైన్ బ్లూ అనే నగరంలో ఈ సంస్థ ఏర్పడడం జరిగింది. ఈ సంస్థ పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్. చాలా ప్రధానమైనటువంటి సంస్థ ఇది. ఇది మన ప్రిలిమ్స్లో ఇప్పటివరకు అడగలేదు, మళ్ళీ అడగడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పడిందంటే 1948 అక్టోబర్ 5న ఫ్రాన్స్లోని ఫౌంటైన్ బ్లూ అనే నగరంలో ఏర్పడింది. సో ఈ ఫౌంటైన్ బ్లూలో ఏర్పడినటువంటి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్ అనే సంస్థ ఏదైతే ఉందో అదే మరలా భవిష్యత్తులో IUCNగా మార్చడం జరిగింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేదిగా మారడం జరిగింది. సో 1956 వరకు IUCNను IUPNగా ఉంటే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్ IUPNగా ఉంటే 1956 నుంచి IUPN కాస్త IUCNగా తన రూపాన్ని మార్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం IUCN ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి అనేక రకాల చర్యలు తీసుకుంటుందో IUCN యొక్క ఆవిర్భావం ఫ్రాన్స్లో జరిగింది. 1948వ సంవత్సరంలో అక్టోబర్ 5న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్ IUPNగా ఆవిర్భవించింది అనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దీని తర్వాత అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ IUCNగా మారింది కదా, ఈ IUCNకి మొదట్లో దాని యొక్క ఆర్థిక అవసరాల నిమిత్తం అది యునెస్కోపై ఆధారపడి ఉంది. మన ఐక్యరాజ్య సమితి విభాగంలో ఒక విభాగం అనేది యునెస్కో మీద ఆధారపడి ఉంటే ఈ 1961 నుంచి ఈ సంస్థ ఏమైందంటే ఆ యునెస్కో మీద ఆధారపడడం తగ్గించి తన యొక్క ఆర్థిక అవసరాల నిమిత్తము తనే ఒక స్వయంగా ఒక విభాగాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. దాన్నే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫార్ నేచర్ అంటాం. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫార్ నేచర్ అనే దాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫార్ నేచర్ అనే ఈ విభాగానికి మనం ఒక కార్యాలయాన్ని ఎక్కడ పెట్టారంటే బెల్జియం నుంచి, అంతకుముందు బెల్జియంలో మొదట్లో పెట్టిన దాని నుంచి స్విట్జర్లాండ్కి మార్చి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి మోర్జెస్ అనే నగరానికి మార్చడం జరిగింది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫార్ నేచర్ అనే సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం, ఈ ఆర్థిక విభాగాలకు సంబంధించినటువంటి కార్యాలయం, దీన్ని స్విట్జర్లాండ్లోని మోర్జ్ నగరానికి మార్చడం జరిగింది. సో దీని తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక ఒప్పందం. సో IUCN అనేది దాని యొక్క విధులు మరలా పరిశీలిద్దాం.
ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అది. దాని యొక్క విధులు ఏమున్నాయి, అది ఏమేమి విధులు నిర్వహిస్తుంది తర్వాత మనం మరొక సందర్భంలో దాన్ని ప్రస్తావించుకుందాం. ఇక రెండవది పర్యావరణ పరిరక్షణ కానివ్వండి, ఆవాసాల యొక్క పరిరక్షణ కానీ, జీవ వైవిధ్య పరిరక్షణ కానివ్వండి, మరొక సంస్థ ఆవిర్భావం జరిగింది. దాన్ని సైట్స్ అంటాం, CITES. సైట్స్ అంటే ఇది ఒక కన్వెన్షన్, ఒప్పందం. సో ఇది 1974లో ఈ ఒప్పందం జరిగినటువంటిది. ఈ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా. అంటే అంతర్జాతీయంగా ఈ వన్యమృగాలు కావచ్చు, వన్య జాతులు కావచ్చు, జీవులు కావచ్చు, మొక్కలు కావచ్చు, వీటి మీద అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ట్రేడింగ్, వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని చట్టబద్ధమైన వ్యాపారంగా చేయాలి. అక్రమ లేదా స్మగ్లింగ్ జరిగేటువంటి దాన్ని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. వీటితో పాటుగా మనకి ఏ అయితే పర్యావరణ వ్యవస్థలు, ఆవరణ వ్యవస్థలు, జీవజాతులు ఉన్నాయో వాటిని సహజ ఆవాసాల్లోనే సంరక్షించాలి తప్ప వాటిని అనవసరంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళి ఇన్వాజివ్ స్పీసెస్గా వాటిని ప్రవేశపెట్టడం అనేది వీలైనంత వరకు తగ్గించాలి అనేది నాకు ప్రధాన అంశం. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పులుల సంఖ్య తగ్గిపోవడానికి గల కారణాలుగా మనం పరిశీలించినట్లయితే థాయిలాండ్, చైనా, హాంకాంగ్ ఇలాంటి దేశాలలో భారతదేశంలో పులులకు మాంసానికి ఉన్నటువంటి అధికమైన డిమాండ్. కొన్ని లక్షల రూపాయలు కూడా ఒక పులి అమ్ముతుంది. సో ఈ విధంగా ఈ మాంసము కానివ్వచ్చు, దాని యొక్క భాగాలు కావచ్చు, విడి భాగాలు కావచ్చు, దీని యొక్క ఆర్గాన్ కావచ్చు, మన యొక్క ఆర్గాన్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా వాటికి ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడంలో అప్పటి వరకు ఒక ఖచ్చితమైనటువంటి పటిష్టమైనటువంటి చట్టము లేదా భద్రతా వ్యవస్థ అనేది లేకపోవడం వల్ల ఈ సైట్స్ని తీసుకురావడం జరిగింది. సో సైట్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా జీవుల యొక్క వివిధ భాగాలను కానివ్వండి, వాటి మాంసాన్ని కానివ్వండి, వాటికి DNA కానివ్వండి, వాటి జీన్స్ని కానివ్వండి, జన్యువులను కానివ్వండి, లేదా ఒక మొక్కలను ఒక ప్రాంతం నుంచి ఒక తరలించడం కానివ్వండి, వీటన్నిటికి కూడా ఒక పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థను కల్పించడమే ఈ సైట్స్ యొక్క ప్రధాన లక్ష్యం. సో ఈ సైట్స్ ఎప్పుడైతే ఏర్పడిందో దాంట్లో 1974లో IUCN కూడా ఈ సైట్స్లో సభ్యత్వం తీసుకుంది. IUCN అనే ఆ సంస్థ ఏదైతే ఉందో ఈ IUCN కూడా ఈ సైట్స్లో ఒక సభ్యత్వాన్ని తీసుకొని ఈ సైట్స్ యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా IUCN తన కార్యాలయం నుంచే నిర్వహిస్తూ వచ్చింది. సో దీని తర్వాత మన అంశంగా పరిశీలించినట్లయితే మరొక ప్రధానమైనటువంటి పర్యావరణ పరిరక్షణకి, జీవ వైవిధ్య పరిరక్షణకి తీసుకున్న మరొక ఒప్పందం ఏమిటంటే రంసార్ ఒప్పందం 1975. ఈ రంసార్ అనేది ఇరాన్లోని ఒక నగరము. దాదాపుగా 142 దేశాలు పాల్గొన్నటువంటి ఈ సదస్సులో ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ చిత్తడి నేలల పరిరక్షణ, వెట్లాండ్స్. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఈ చిత్తడి నేల యొక్క వైశాల్యం దాదాపు 4.8% వైశాల్యం కలిగి ఉంది. భారతదేశంలో కూడా 4.5% చిత్తడి నేలలు ఉన్నాయి మొత్తం భౌగోళిక వైశాల్యంలో. ఈ చిత్తడి నేలల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యం కూడా చాలా అధికంగా ఉంటుంది. సరీసృపాలు కానివ్వండి, లేదా ఈ రెప్టైల్స్, మమ్మల్స్, అలాగే పాకుడు జంతువులు అధికంగా ఉండే ప్రాంతము. వివిధ రకాలైనటువంటి జలచరాలు కూడా మనకి చిత్తడి నేలలో మనం గమనించవచ్చు. ఉదాహరణకు కొల్లేరు లేక్ తీసుకున్నట్టు అది కూడా ఒక చిత్తడి నేల, పులికాట్ లేక్ ఒక చిత్తడి నేల. అలాగే వివిధ రకాల మన సుందర్బన్స్ ప్రాంతము చిత్తడి నేలలు. ఈ సుందర్బన్స్ ప్రాంతంలో తీసుకున్నట్లయితే మనకి ఆ చిత్తడి నేలల్లో ఉన్నట్టు మొక్కల మీదే రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి. అలాగే మడ్ క్రోకోడైల్స్, మన బురద మట్టిలో ఉండేటువంటి క్రోకోడైల్స్ ఉంటాయి. అలాగే రకరకాలైనటువంటి కింగ్ కోబ్రాసు, వన్ హార్న్ రైనోసార్సు, రకరకాల పక్షులు, అనేక రకాలైనటువంటి చేపలు, దాని యొక్క ఉపజాతులు. సో ఇది యొక్క జీవ వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతము చిత్తడి నేల. ఈ చిత్తడి నేలల పరిరక్షణకు అప్పటి వరకు అంతర్జాతీయంగా ఎటువంటి ఒప్పందం లేకపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో ఉన్న జీవ వైవిధ్యం క్రమంగా దెబ్బతినడానికి కూడా అనేక సందర్భాల్లో అవకాశం ఏర్పడి క్రమంగా క్షీణిస్తుండడంతో అంతర్జాతీయంగా తీసుకురాబడినటువంటి మొట్టమొదటి ఒప్పందం రంసార్ ఒప్పందం. ఇది 1975 నుంచి అమల్లోకి వచ్చిన ఒప్పందం. 1971లో ఇది మీటింగ్ జరిగింది, సమావేశం. 1975 నుంచి ఈ రంసార్ ఒప్పందం అనేది మనకి అన్ని దేశాల్లో కూడా తన యొక్క కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ రంసార్ ఒప్పందం నిర్వహించాల్సినటువంటి పనులను కూడా ఎవరు నిర్వహిస్తున్నారంటే IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, IUCN నిర్వహిస్తుంది ఇది కూడా. సో ఈ యొక్క IUCN యొక్క ప్రధానమైన విధి ఏమిటంటే ఇది 1969 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా రెడ్ డేటా బుక్ అనే ఒక పుస్తకాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఈ రెడ్ డేటా బుక్ యొక్క ప్రధానమైన అంశం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ భౌగోళిక వ్యవస్థల్లో లేదా వివిధ ఆవరణ వ్యవస్థల్లో ఉన్నటువంటి జీవుల్లో వస్తున్న మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏమైనా జీవుల యొక్క ప్రగతి ఉన్నదా లేదా జీవుల యొక్క తగ్గిపోతుందా,
లేదా జీవులు ఏమైనా తమ ఆవాసాలను కోల్పోవడము, వాటి యొక్క సంఖ్య తగ్గిపోయే ప్రమాదంలో పడడము, ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనేది ఒక బుక్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీన్నే రెడ్ డేటా బుక్ అంటున్నాం. ఈ రెడ్ డేటా బుక్ ద్వారా ప్రతి సంవత్సరము ఏ ఏ జాతులు అంతరించిపోయాయి, అంతరించిపోవడానికి అనువుగా ఉన్నటువంటి లేదా వీలున్నటువంటి జాతులు ఏమిటి, భవిష్యత్తులో ప్రమాదం ఎదుర్కోబోతున్న జాతులు ఏమిటి, వీటన్నిటిని కూడా అనేక రకాలుగా వర్గీకరించి ఈ రెడ్ డేటా బుక్ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. ఈ రెడ్ డేటా బుక్ విడుదల చేయడానికి ఏర్పరిచిన కార్యాలయం వచ్చి ఇది యునైటెడ్ కింగ్డమ్లో కేంబ్రిడ్జ్ వద్ద ఈ కార్యాలయాన్ని ఏర్పరచడం జరిగింది. సో మనం మొదటి నుంచి కనుక చూస్తున్నట్లయితే 1947లో స్విస్లో జరిగినటువంటి ఒక యూనియన్ ప్రొటెక్షన్ థీమ్ కానివ్వండి, అలాగే 1960 దశకంలో స్విట్జర్లాండ్లో వచ్చిన దశకం కానివ్వండి, దాని ద్వారా స్టాక్ హోమ్ సదస్సు కానివ్వండి, దాని తర్వాత వచ్చిన యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము, దాని తర్వాత వచ్చిన రంసార్ కన్వెన్షను, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా ఆవిర్భవించిన సంస్థలు. ఎందుకోసం ఆవిర్భించాయంటే ఇవి పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు ఏర్పడుతున్న సంస్థలన్నీ కూడా ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఇక రంసార్ ఒప్పందంలో ఉన్నటువంటి మన అంశాలను మనం పరిశీలించినట్లయితే 1971లో ఈ సభ్య దేశాలన్నీ కూడా సంతకం చేస్తే 1975 నుంచి అమల్లోకి వచ్చి మనం చర్చించాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం చూసినట్లయితే స్విట్జర్లాండ్ గ్లాండ్లో ఉంది. ప్రిలిమ్స్లో వచ్చినటువంటి ప్రశ్న ఇది చిత్తన్నీళ్ళ పరిరక్షణకు ఉద్దేశించిన ప్రశ్న. ఏదైనా ఒక ప్రాంతాన్ని మనం రంసార్ కన్వెన్షన్లో చేర్చాలి అంటే దానికి అనేక రకాలైనటువంటి క్రైటీరియాస్ ఉన్నాయి. ఏ కండిషన్స్ని ఫాలో అయితే ఆ ప్రాంతాన్ని మనం రంసార్ ఒప్పందంలో చేర్చడానికి అవకాశం ఉంటుందని పరిశీలిస్తే 2 ప్రధానమైన అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఆయా చిత్తడి నీళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవజాతుల సంఖ్య కనీసం వాటిలో ఒక 20,000 పక్షులు ఉండాలి. పక్షుల సంఖ్య కనీసంగా ఒక 20,000 ఉండాలి. అలాగే చేపలు కూడా ఆయా ప్రాంతాలు అధికంగా ఉండాలి. ఆ చేపల శాతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక జాతికి సంబంధించిన పక్షుల్లో నిరంతరం 1% నీటి పక్షులను కలిగి ఉండాలి. ఆ నీటి పక్షులకు అవసరమైనటువంటి చేపల సంఖ్య కూడా గణనీయంగా ఉండాలి. సో పక్షుల్లో 1% నీటి పక్షులు ఉండాలి. ఆ నీటి పక్షులకు అవసరమైనటువంటి చేపల ఆహారం ఏదైతే ఉందో అవి కూడా గణనీయంగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఆ ప్రాంతాన్ని రంసార్ ఒప్పందం కింద చేర్చడానికి అవకాశం ఉంది. ఈ రంసార్ ఒప్పందంలో చేర్చడానికి కూడా దాని యొక్క మరొక కండిషన్ కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ప్రాంతంలో స్థానికుల వల్ల కానివ్వండి, లేదా స్థానికంగా ఉన్నటువంటి మానవుల వల్ల కానివ్వండి, మానవ కార్యకలాపాల వల్ల కానివ్వండి, లేదా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి భౌగోళికంగా ఉన్నటువంటి కొన్ని కాలుష్య పరిశ్రమలు లేదా కాలుష్య కారకాల వల్ల కానివ్వండి, ఆయా ప్రాంతాల్లో అవి కనుక భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ వర్తమానంలో కానీ ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రాంత సంరక్షణకు దీన్ని రంసార్ ఒప్పందంలో చేర్చడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రంసార్ ఒప్పందంలో చేర్చడానికి అవసరమైనటువంటి కండిషన్స్. దీనికి ఒక మరలా అమెండ్మెంట్ కూడా జరిగింది. దీన్ని మాంటెక్స్ రికార్డ్ అంటారు. ఈ మాంటెక్స్ రికార్డ్ అంటే మనం పరిశీలించినట్లయితే ఈ రంసార్ ఒప్పందంలో రెడ్ డేటా ఐయుసిని ఉపయోగించి మనం విడుదల చేసిన రెడ్ డేటా బుక్ ఎలా ఉందో అలాగే రంసార్ ఒప్పందంలో ఉన్న చిత్తడి నేలల్లో ఉన్న పర్యావరణ సమస్యలు ఏవైతే వస్తున్నాయో ఆ పర్యావరణ సమస్యలు సంభవించడానికి అవకాశాలు ఏమిటి, భవిష్యత్తులో వీటికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఆయా మార్పులను తెలియజేస్తూ చిత్తడి నేలల్లో సంభవించే మార్పులను తెలియజేస్తూ ఒక సమగ్రమైనటువంటి రికార్డుని లేదా సమాచారాన్ని మనకి అందించడం జరుగుతుంది. సో దీన్నే మాంటెక్స్ రికార్డ్ అంటారు. ఈ మాంటెక్స్ రికార్డ్ అనేది దేనికి సంబంధించిందంటే చిత్తడి నేలల పరిరక్షణకు సంబంధించినటువంటి వివిధ వివరాలను తెలియజేసేటువంటి రికార్డు ఇది రంసార్ ఒప్పందంలో దీని భాగంగానే మనం దీన్ని చూడాలి. అలాగే మరొక అంశానికి మనం పరిశీలించాలంటే రంసార్ సైట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఎన్ని రంసార్ ఒప్పందానికి సంబంధించినటువంటి సైట్స్ ఉన్నాయి అనే అంశానికి మనం పరిశీలించినట్లయితే ఈ ఒప్పందం మనము 1975లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అంగీకరించినప్పటికీ మన దేశంలో ఈ ఒప్పందము 1982 నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో 1982లో ఫిబ్రవరి 1న మనము ఈ ఒప్పందాన్ని అమలు చేస్తూ వచ్చాం. దీన్ని మన క్రమేపీ మొదట్లో 1, 2, 3గా ఉన్నటువంటి ఈ చిత్తడి నేలల సంఖ్య 2018 నాటికైతే 42 చేరితే 36 చేరితే 2019-20 నాటికి 42, 2021 నాటికి 46, 2022 నాటికి 49, ఈ విధంగా గణనీయంగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే దాదాపుగా 2600 సుమారుగా 2600 రంసార్ సైట్స్ ఉంటే అందులో భారతదేశంలో 49 రంసార్ మనం ప్రదేశాలని సైట్స్ని మనం గమనించవచ్చు. సో ఈ ఒప్పందం కింద మనం భారతదేశంలో ఉన్నటువంటి ఈ రంసార్ ఒప్పందం కింద ఈ మధ్య కాలంలో మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి ఈ మధ్య కాలంలో చేర్చబడినటువంటి
ఈ రంసార్ ఒప్పంద ప్రదేశాలు ఏవి అనేవి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశము. ఇక్కడ 49 అంశాలని మనము చర్చించుకోవడం కష్టం కాబట్టి అభ్యర్థులందరూ కూడా కొన్ని ప్రధానమైనటువంటి రంసార్ ఒప్పందాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి కొన్ని అంశాలను మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అది మీరు మీ సమాచారాన్ని మీరు ఉన్నటువంటి బుక్స్లో ఉన్న సమాచారాన్ని బట్టి మీరు ప్రీవియస్గా మనకి ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ గుర్తుంచుకోవడం కష్టం, కానీ కొన్నైనా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే 2022లో మనం గుర్తించబడినటువంటి రంసార్ ఒప్పందాలు ఏవి, ప్రదేశాలు ఏవి అని మనం చూసినట్లయితే మొట్టమొదటిది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బకీరా అభయారణ్యం. ఇక్కడ రక్షించబడుతున్నటువంటి జంతువుని కనుక మనం చూసినట్లయితే, పక్షిని కనుక చూసినట్లయితే సెంట్రల్ ఏషియన్ బర్డ్ స్పీసెస్, అంటే మధ్య ఆసియా నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చేటటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ సంరక్షించబడుతున్నాయి, బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. రెండవది కిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కిజాడియా KHIJADIA, కిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ కూడా మనకి మైగ్రేటరీ స్పీసెస్, వలస పక్షుల్ని రక్షించడం జరుగుతుంది. ఇది గుజరాత్లో ఉన్నటువంటి ప్రాంతము. ఇది కిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ గుజరాత్, బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మాత్రం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇక 2020లో కనుక మనం చూసినట్లయితే సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అనేది హర్యానాలో గుర్తించబడింది. అలాగే లడాఖ్లో ఉన్నటువంటి మరొక ప్రాంతము సోకార్ వెట్లాండ్ కాంప్లెక్స్, లడాఖ్లో సోకార్ వెట్లాండ్ కాంప్లెక్స్ TSOKAR. అలాగే లోనార్ లేక్ మహారాష్ట్రలో ఉన్నటువంటిది, ఇది 2020లో గుర్తించబడినటువంటి ప్రదేశాలు. అలాగే సూర్ సరోవర్ లేదా కీథం లేక్ అనేది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి గర్వాల్ హిమాలయాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సరస్సు ఇది. అలాగే బీహార్లో ఉన్నటువంటిది మరొక అంశాన్ని మనం పరిశీలించినట్లయితే కన్వర్ లేక్ లేదా కబల్ తాల్ అంటాం దీన్ని. తాల్ అంటే సరస్సు. సో కన్వర్ సరస్సు లేదా కబల్ సరస్సు అనేది బీహార్లో ఉన్నటువంటి ఒక సరస్సు. అలాగే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి మరొకటి అసన్ బ్యారేజ్ అనేది కూడా మనకి 2020లో రంసార్ ఒప్పందాల్లో చేర్చబడినటువంటి ఒక ప్రధాన ప్రదేశము. ఇక సుందర్బన్ రిజర్వ్ అనేది కోల్కతాకి సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. సో ఇవన్నీ కూడా 2020లో మనము చేర్చబడినటువంటి ప్రదేశాలు. అలాగే రంసార్ ఒప్పందానికి సంబంధించినటువంటి లేదా చిత్తన్నీళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన అంశాలను కనుక మనం 2-3 అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఒరిస్సాలో ఉన్నటువంటి చిల్కా సరస్సు, అలాగే రాజస్థాన్లోని కియోలడియా నేషనల్ పార్క్ ఇవి మొట్టమొదటిసారిగా భారతదేశంలో రంసార్ ఒప్పందం కింద గుర్తించబడినటువంటి ప్రదేశాలు. ఇక భారతదేశంలో ఉన్నటువంటి రంసార్ చిత్తన్నీళ్ళలో అతిపెద్దదైనటువంటి ప్రదేశం ఏమిటంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్స్ ప్రాంతము. ఇది చాలా విశాలమైనటువంటి అతిపెద్దదైనటువంటి ప్రాంతం ఇది. ఇక భారతదేశం కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి చిత్తన్నీళ్ళల్లో అత్యధికంగా చిత్తన్నీళ్ళు కలిగినటువంటి రాష్ట్రాన్ని మనం పరిశీలించి ఉత్తరప్రదేశ్లో మనం ఉన్నటువంటి మొత్తం 49 ప్రదేశాలు, 10 రంసార్ ఒప్పంద ప్రదేశాలను మనం ఒక ఉత్తరప్రదేశ్లోనే మనం గమనించవచ్చు. ఇక అతి చిన్న ప్రదేశం కనుక మనకు చిత్తన్నీళ్ళ కనుక మనం పరిశీలించినట్లయితే హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా చిత్తన్నీల అనేది అతి చిన్న ప్రదేశం ఇది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కనుక మనం పరిశీలించినట్లయితే అత్యధికంగా చిత్తడి నీళ్ళను కలిగి ఉన్న దేశం ఏమిటి అంటే యునైటెడ్ కింగ్డము. 175 స్థావరాలు, ప్రదేశాలు ఇవి మనకి యునైటెడ్ కింగ్డమ్లోనే మనం గమనించవచ్చు. ఇక దీని తర్వాత రంసార్ ఒప్పందం 1971లో చేసుకుని 1975లో ఇది ఒప్పందం అమల్లోకి వచ్చింది. భారతదేశంలో 1982 నుంచి మనం అమలు చేస్తున్నాం దీన్ని. దీని తర్వాత మరొక అంశాన్ని కనుక అంతర్జాతీయంగా ఉన్నటువంటి మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పర్యావరణం కావచ్చు లేదా జీవ వైవిధ్య పరిరక్షణ కావచ్చు తీసుకున్న చర్యలు కనుక మనం పరిశీలించినట్లయితే తర్వాత చెప్పుకోవాల్సింది 1972లో వచ్చినటువంటి వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్, ప్రపంచ వారసత్వ కన్వెన్షన్. ఇది ఒప్పందం 1972. ఈ ఒప్పందంలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం, ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రజలు ప్రకృతితో ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉన్నారు, ప్రకృతికి మానవుడికి మధ్య ఉన్నటువంటి ఏ ఫోర్సు ఈ సహజ సంపదలను రక్షిస్తుంది. సో ఈ ప్రకృతికి మానవుడికి మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాలను నిర్వచించుకొని వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాలను పరిశీలించి ఈ వరల్డ్లో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది సాంస్కృతిక సంబంధమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సంరక్షించుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి ది వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ 1972లో వచ్చినటువంటిది. ఇది భారతదేశం మొత్తం మీదుగా మనం పరిశీలించినట్లయితే ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ కింద దాదాపు 40 ప్రదేశాలని గుర్తించడం జరిగింది. సో ఈ 40 ప్రదేశాల్లో కొన్ని సాంస్కృతిక సంబంధం అంటే కల్చరల్ సైట్స్ ఉంటే,
కొన్ని నేచురల్ సైట్స్ ఉన్నాయి, సహజమైనటువంటివి. సో కల్చరల్ పరంగా చూసినట్లయితే 32 కల్చరల్ సైట్స్, సాంస్కృతిక సంబంధమైనటువంటి సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు లేదా ప్రదేశాలను మనం చూస్తే 32 ఉంటే, మిగిలిన వాటిలో ఒక 6 ప్రదేశాలు మాత్రము 7 ఉంటే ఈ 7 వచ్చి సహజమైనవి. ఈ 7ట్లో ఒకటి మాత్రము రెండింటి కలయిక, అటు సాంస్కృతికంగాను అంటే కల్చరల్ సైటు, రెండోది వచ్చి హెరిటేజ్ మన న్యాచురల్ సైటు. సో ఈ రెండు కలిసి ఉన్నటువంటి ప్రదేశం ఉంది. సో మనం ప్రధానంగా చూసినట్లయితే భారతదేశంలో గుర్తించబడిన సహజ వారసత్వ ప్రదేశాలు ప్రధానమైన కొన్నింటి కనుక మనం చూసినట్లయితే కాజిరంగా నేషనల్ పార్కు అస్సాము, అలాగే ఈ కియోలడియో నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా సహజ వారసత్వ ప్రదేశాలండి. కియోలడియో నేషనల్ పార్క్ రాజస్థాను, మనాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అస్సాము, అలాగే నందాదేవి జాతీయ పార్క్ ఉంది, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్లో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం దీన్ని, నందాదేవి నేషనల్ పార్క్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఏ రాష్ట్రంలో కలదంటే ఉత్తరాఖండ్, లేదా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే నందాదేవి నేషనల్ పార్క్. అలాగే సుందర్బన్స్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్. ఏ ప్రాంతం ఏ నేషనల్ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్స్ అధికంగా గలవంటే అది సుందర్బన్స్ నేషనల్ పార్కు. అలాగే వెస్టర్న్ ఘాట్స్ మొత్తం అంతా కూడా మనకి వెస్టర్న్ ఘాట్స్ గురించి చెప్పాము, ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉందని. కింద నుంచి కనుక మనం చూసినట్లయితే కింద కేరళ, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత తమిళనాడు, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత గోవా. ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నటువంటి ఈ మా 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈ సహజ వారసత్వ సంపద ప్రదేశాల్లో చేర్చబడింది. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఒకటి ఉంది, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కు. సో ఇవన్నీ కూడా మనకి సహజ వారసత్వ ప్రదేశాల్లో చేర్చబడినటువంటి ప్రాంతాలు. మరొక అంశాన్ని కనుక మనం చూసినట్టే 2021లో మనకి తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో 2021లో తెలంగాణ నుంచి కాకతీయ రుద్రేశ్వర దేవాలయము లేదా రామప్ప దేవాలయము అనే ఒక దేవాలయం కూడా సాంస్కృతిక వారసత్వ సంపదల్లో మనము చేర్చడం జరిగింది. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఇక ధోళవీర అనేది గుజరాత్లో ఉన్నటువంటి మనకు ఇండస్ సివిలైజేషన్ ఉన్నటువంటి మనకి సింధు నాగరికత ఆవిర్భావంలో ఉన్నటువంటి ప్రధానమైన నగరము ధోళవీర, ఒక రేవుపట్ట నగరం ఇది. సో ఈ గుజరాత్లో ఉన్నటువంటి ధోళవీరను కూడా సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల్లో మనం చేర్చడం జరిగింది. అలాగే చండీగఢ్లో ఉన్నటువంటి మరొక ప్రధానమైన అంశం ఉంది. ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్ట్ ఉన్నాడు ఆ ప్రాంతంలో అప్పుడు, లీ కర్బుజర్. ఈ లీ కర్బుజర్ నిర్వహించినటువంటి ఆయన నిర్మించినటువంటి ఈ చండీగఢ్లో ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్, దాన్ని కూడా మనము ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేర్చడం జరిగింది. అలాగే జైపూర్ సిటీ 2020లో ఉన్నటువంటిది, దీన్ని కూడా మొట్టమొదటిసారిగా మనకి రాజస్థాన్లో చేర్చున్నటువంటి ప్రాంతం ఇది. దీన్ని కూడా జైపూర్ సిటీని కూడా దీన్ని చేర్చడం జరిగింది. అలాగే 1983లో మొట్టమొదటిసారిగా గుర్తించబడిన ప్రదేశాలను కనుక మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి తాజ్మహల్, అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లోరా గుహలు, అలాగే అజంతా గుహలు, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రా ఫోర్టు, ఇవన్నీ కూడా మనకి ఈ వారసత్వ ప్రదేశ సంపదల్లో మనం చేర్చడం జరిగింది. సో ఇప్పుడు మనం గమనించుకుంటూ వస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా జీవ వైవిధ్య పరిరక్షణకి తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అన్నప్పుడు మనం మొదట్లో 1946లో 47లో స్విట్జర్లాండ్ నుంచి, తర్వాత క్రమంలో స్టాక్హోమ్ సదస్సు, తర్వాత 1970 రంసార్ ఒప్పందము, తర్వాత 72లో వచ్చిన వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షను. సో వీటి తర్వాత కూడా అనేక మనకి ఉన్నవి దీంట్లో. సో ఈ కంటిన్యూషన్ మరొక అంశాలు మరొక సెషన్లో మనం పరిశీలిద్దాం. సో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినా, అటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినా, ఇక్కడ మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఓరియంటేషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుంచుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్య పరిరక్షణ తీసుకున్న చర్యలను వివరించండి అన్నప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ రావాలి. అలాగే మరొక ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నది ఏమిటంటే, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి జీవ వైవిధ్య పరిరక్షణ తీసుకున్న చర్యలు అనేది కూడా ఆడ అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మరొక సెషన్లో మనం పరిశీలిద్దాం. ధన్యవాదాలు.